ఎవ్రీవన్, వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తబోతున్నానండి. ఈ కాకరకాయ ఫ్రైలో చాలా రకాలు ఉన్నాయండి. నేను అందులో అయితే ఒక రకాన్ని అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాకరకాయ ఫ్రై ఈ రకం ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా దేనికి ఆలస్యం, నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈరోజు మనము కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా కాకరకాయలని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగిన కాకరకాయలన్నింటినీ చక్కగా పల్చగా చిప్స్ టైప్లో కట్ చేసుకోవాలి. తర్వాత మనం కాకరకాయలని ఇలా కట్ చేసి తీసి పెట్టుకోవాలండి. చక్కగా ఇలా సన్నగా ఇలా చిప్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ కాకరకాయలన్నింటినీ కూడా చక్కగా ఇలా కట్ చేసుకోవాలి. చాలామంది కాకరకాయల మీద ఉన్న ఈ తోలుని కూడా తీసేస్తారండి. నేనైతే తీయట్లేదు, మీ ఇష్టం, ఆప్షనల్ అన్నమాట. తీస్తే మీరు తీయచ్చు, లేకపోతే లేదు. ఇలా అయినా ఫ్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి అన్నమాట ఇలా ఫ్రై చేసుకుంటే. చూస్తున్నారా ఫ్రెండ్స్, కాకరకాయలన్నింటినీ చక్కగా ఇలాగా చక్కగా పల్చగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని కాకరకాయని ఇలా చిప్స్ టైప్లో చక్కగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న కాకరకాయని చక్కగా ఆయిల్ వేసి బాండీలో ఫ్రై చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? స్టవ్ మీద బాండీ పెట్టి మనం ఆయిల్ అయితే వేసుకుందామండి. స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకున్నాను. కాకరకాయలకి ఎంత అయితే సరిపడుతుందో అంత ఆయిల్ మనము ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగినంత తర్వాత ఈ కాకరకాయలని మనం ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ అయితే కాగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనము కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసుకుందాం. నేను కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉప్పు వేసి కొంచెం బాగా పిసికి ఆ వాటర్ పడేయటం అలాంటివి ఏమీ చేయలేదు ఫ్రెండ్స్. ఓన్లీ కాకరకాయలు చక్కగా శుభ్రంగా కడిగేసేసాను. కడిగిన తర్వాత చక్కగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. బంగాళదుంప చిప్స్ మనం ఎలా అయితే కట్ చేసుకుంటున్నామో అంటే కొంచెం అంత పలుచగా కాకుండా కొంచెం లావుగా కట్ చేసుకున్నాను. చక్కగా పైన తోలు కూడా ఏం తీయలేదు ఫ్రెండ్స్. ఉప్పు కూడా వేసి నేను ఏం చేయలేదన్నమాట. అలా సింపుల్గా అలా కట్ చేసి ఆయిల్ వేసి ఫ్రై చేసేస్తున్నాను. ఈ కాకరకాయలన్నిటినీ చక్కగా అటు ఇటు కదిలిస్తూ మనము ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ అంటేనే చేదు ఫ్రెండ్స్. చేదని చాలామంది కాకరకాయ తినరు. కాకరకాయలు చాలా పోషకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కాకరకాయల్లో చాలా పోషకాలు ఉన్నాయి. చేదని మనం తినకుండా ఉండకూడదు. ఫ్రై చేసినా చక్కగా బెల్లం వేసి పులుసు పెట్టినా, ఇగురు వండుకున్నా, అందులో ఎండు చేపలు వేసి ఇగురు చేసినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఒక్కొక్క ఐటెం నేను బాగా చేసి చూపిస్తూ ఉంటాను ఒక్కొక్కటిగా. ఇప్పుడైతే ఈ ఫ్రై చూపిస్తున్నాను. ఫ్రైలో కూడా చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఒక్కొక్క ఐటెం మీకు ఫ్రై చేసి చూపిస్తాను. ప్రస్తుతం అయితే మీరు ఈ ఫ్రై చూడండి, ఎలా ఫ్రై చేస్తానో, ఎలా ఉంటుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చేదు అసలు ఉండదు ఫ్రెండ్స్. అసలు కాకరకాయ అంటేనే చేదు కదా. మనం చేదంటే ఎలాగా తింటే బాగుంటుంది. షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు ఈ కాకరకాయ తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. అసలు షుగర్ పేషెంట్లకైతే కాకరకాయ చాలా ఉపయోగకరమైనది ఫ్రెండ్స్. వారానికి 2 సార్లు అట్లీస్ట్ మనం తింటూ ఉండాలి ఈ కాకరకాయ. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్మోస్ట్ చాలా వరకు ఫ్రై అయిపోయినాయండి. కాకపోతే కొంచెం క్రిస్పీగా ఉండాలి అనుకుంటే ఇంకో 10 నిమిషాలు ఫ్రై చేయాలి. లేదు మాకు క్రిస్పీనెస్ అవసరం లేదు, తింటుంటే చక్కగా స్మూత్గా నోట్లో కరిగిపోయేటట్టుగా ఉండాలి అంటే ఇలా ఫ్రై చేసుకొని కారం వేసుకుంటే సరిపోతుందండి. ఇంకో 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటాను నేనైతే, కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఆయిల్ చాలా కనిపిస్తుంది. ఈ ఆయిల్ మనం ఒక గిన్నెకి తీసేసి ఇందులో మనము కారం వేసుకుందాం. చూస్తున్నాను ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇందులో మనము 2 టేబుల్ స్పూన్స్
వరకు కారాన్ని యాడ్ చేసుకుందాం. టూ కానీ 3 కానీ కారం యాడ్ చేసి చక్కగా కలుపుకుందాం. చూస్తున్నారా ఫ్రెండ్స్, గల్లగల్ల సౌండ్ ఎలా వస్తున్నాయో స్పూన్తో కదిలిస్తుంటేనే. ఈ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఉప్పు వేసి పిసికి ఆ వాటర్ అంతా పడేస్తే కాకరకాయల్లో ఏమీ ఉండదు ఫ్రెండ్స్, విటమిన్స్ అన్నీ పోతాయి. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రై అయితే రెడీ. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా, కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ కాకరకాయ ఫ్రై వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.